నమస్తే DTV న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా కేంద్రంగా తెలంగాణ సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని మురళీధర్ దేశ్ పాండే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రం మన సినిమాని వరంగల్ నగరంలోని రత్న హోటల్లో కళాకారులు సమావేశాన్ని నిర్వహించుకున్నారు. తెలంగాణ సినీ టీవీ జానపద సాహిత్య సంగీతం నృత్య నాటక కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేసుకుని ప్రజాప్రతినిధులను పిలిచి వారి ద్వారా కళాకారుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. మన రాష్ట్రం మన సినిమా అని వరంగల్ నగరంలో సినీ స్టూడియో నిర్మాణం చేయాలని మురళీధర్ దేశ్ పాండే కోరారు. ప్రజలందరికీ హృదయపూర్వక ఆకతీయుల సామ్రాజ్యమైనటువంటి ఓరగలు రాజధానిలో తిరిగి మన స్వాభిమానాన్ని వారసత్వ కథ మనం కైవసం తీసుకోవాలి. ఇక్కడ ఉన్న టాకీసులు కానీ అక్కడున్న ఏదో ఒక రకంగా పైకి తీసుకురావాలని పెట్టుబడి పెట్టి సినిమాలు తీసినా కూడా ఎందుకు లేదు అంటే ఆంధ్ర వాళ్ళ పెత్తనాన్ని ఇంకా కొనసాగి అమలు చేశారు. మన కరోనా చంపేయాలి. సీనారనే తీసుకోండి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కళాకారులు వాళ్ళు తొక్కేస్తా ఉన్నారు. ఆ గత 2 నెలలుగా హైదరాబాద్ నగరంలో ఒక 4 సార్లు ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ కూడా పూర్వాభివృద్ధి చెందాలి. మన తెలంగాణలో ఉన్న కళాకారులు కూడా సూపర్ స్టార్ అయ్యే దిశగా మన ప్రయాణంలో ఏదైనా ఒక సినిమా రంగం ఆ సినిమా రంగాన్ని ముందుగా మనం కాపాడుకోదలుచుకుంటే మిగతా కళా సంస్థలన్నీ కూడా మన వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాస్తవంలోనూ భవిష్యత్తులో ఒక పట్టు పట్టగలుగుతాం. మనం కళాకారుడు ప్రభుత్వాన్ని దించగలుగుతాడు, కళాకారుడు ప్రభుత్వాన్ని గద్దె మీద తీసుకురాగలుగుతాడు. ఈ అంశాన్ని మనం గత కొన్ని 10 సంవత్సరాలుగా చూడగలిగినాం. కేసీఆర్ లాంటి వాడు ఒక్క నియోజకవర్గానికి పరిమితమైన వ్యక్తి కేంద్ర మంత్రి కాగలిగాడు. ఒక్కరినే నియోజకవర్గంలో పెరిగినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగాడు. తెలంగాణ ప్రాంత విముక్తి కోసం పోరాటంలో బలిదానాల తర్వాత సబ్బండ వర్గాలు కలిసి పోరాటం చేస్తే తెలంగాణ అమరుల కుటుంబాలు వచ్చినాయి. ఉప్పరయ్య గారు వచ్చినారు, శ్రీనివాస్ గారు వచ్చినారు, పోలిమ గారు వచ్చినారు. వాళ్ళు కూడా ఈ మన సినిమా ఇండస్ట్రీ జానపద ఇండస్ట్రీ కాపాడుకోవడానికి మా కొడుకులు మా భర్తలు చనిపోయింది భౌగోళిక తెలంగాణ కోసం కాదు, మా ఒక్కరి ఉపాధి కోసం కాదు, లక్షలాది మంది ఉపాధి కోసం రావాల్సిన తెలంగాణ కొంతమంది గుప్పిట్లో మిగిలిపోయింది. మీ పోరాటంలో మేము భాగస్వాములు రూపాయలు ఒకసారి లేచి నిలబడి లేచి అందరికీ ఒకసారి నమస్కారం. అందరికి మీరున్న ఒక ప్రోగ్రాం పెట్టుకొని మొట్టమొదటిసారి 33 జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల్లో 10 జిల్లాల్లో 500 నుంచి 1000 మందికి తగ్గకుండా సదస్సులు పెట్టుకొని చివరిసారిగా ఒక 3000 నుంచి 5000 మంది హైదరాబాద్కు పోయి శిల్పారామంలో ప్రదర్శన చేస్తూ మంత్రులను అక్కడికి పిలిచి అంతమంది కళాకారుల ముందు మనం నిర్ణయించుకున్నటువంటి డిమాండ్స్ ఏదైతుందో గతంలో సినిమా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే 30 ఏళ్ల నుంచి ఫిలిం డెవలప్మెంట్ తో పాటు ఫిలిం, టీవీ, జానపద 3 కలిసి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండేది. అలాగే టీవీ తీసేసేవాడు, జానపదం తీసేసేవాడు, ఫిలిం ఒక్కటే పెట్టుకొని ఒకరిని ఏకఛత్రాధిపత్యం చేస్తున్నాడు. అంటే చట్టాలని తుంగలో తొక్కి ఉన్న చట్టాలను అమలు కాకుండా ఉన్న నిధులు ఈ ప్రాంతం వారికి రాకుండా అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. దురదృష్టం ఏంటంటే మనం ఉమ్మడి రాష్ట్రంలోకి పోయినాం. పరిపాలకులు మన వారు కాదు, మనవాడు ఉన్న ప్రజాప్రతినిధిగా ఉన్న మన సమస్యల మీద ప్రస్తావించి పోరాటం చేసి సాధించుకున్న దృష్టిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం సర్వస్వతంత్రులు. మనం ఎవరిని వద్దంటే భారతదేశంలో అందరూ ఉండొచ్చు, అందరు చేయొచ్చు. కానీ ఏ రాష్ట్రం అయితే సినిమా ఇండస్ట్రీ ఉంటుందో దాని పేరే తెలుగు అంటున్నారు వాళ్ళు. తెలంగాణ ఇండస్ట్రీ అంటలేరు. తెలుగు రాష్ట్రాలు, తెలుగు సినిమా, తెలుగు ముఖ్యమంత్రులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలలో వర్షం పడ్డది, తెలుగు రాష్ట్రాలలో దుమ్ము లేనిది అంటుంది. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధం? భౌగోళికంగా విడిపోయినాం. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి అంటారు కానీ తెలుగు ముఖ్యమంత్రి అన్నది కదా. ఒక సినిమా ఇండస్ట్రీ మాత్రమే తెలుగు పేరు మీద, భాష పేరు మీద ఇంకా కలిపే ఒక కుట్ర. అది ఆ కుట్ర కోణాన్ని భగ్నం కొట్టాల్సి ఉన్నది. ఎవరిని వెలమందామా ఎవరిని పొమ్మందా కాదు. భారతదేశంలో పౌరుడు ఇప్పుడు మనవాడు కూడా బీహార్లో పోతాడు, వాడు కూడా బీహార్